తర్వాత గిరి అని ఒక కుర్రాడు ఉన్నాడండి. వాడు ఆయన కేర్ తీసుకుంటుండేవాడు. ఒక కుర్రాడు టిఫిన్లు తెచ్చి పెట్టడం, సిగరెట్లు తెచ్చి పెట్టడం, ఆయనకు కావాల్సినవన్నీ తెచ్చి పెడతా ఉండేవాడు అనమాట. పర్సనల్ అసిస్టెంట్ లాగా ఉండేవాడు. వాడు బుడ్డోడు, వాడిని ఒక్కడే నమ్ముతాడు ఆయన. తర్వాత అప్పట్లో ఈ లైటర్స్ ఏం లేవు, సిగరెట్లు కాల్చుకోవటానికి అగ్గిపెట్టెలు తెచ్చేవాడు. సో రోజుకు ఒక అగ్గిపెట్టి తీసుకొస్తాడు. వాడు లిస్టు రాస్తాడనమాట. టిఫిన్లకి ఎంత అయింది, సిగరెట్ ప్యాకెట్ ఎంత అయింది, అగ్గిపెట్టి ఎంత అయింది అని రాస్తూ ఉంటాడు. ఈ రాసేటప్పుడు ఏమైంది, అగ్గిపెట్టి 2 సార్లు రాశాడండి వాడు. అగ్గిపెట్టి ఎంత ఉంటుంది అప్పట్లో, 10 పైసలు 5 పైసలు ఉంటుంది. సరే నన్ను పిలిచాడు. పిలిచి రే ఎన్ని అగ్గిపెట్టెలు తెచ్చావురా అని అన్నాడు. ఒక్కటేనండి అని అన్నాడు. లేదు దగ్గర కాదన్నాడు. 2 సార్లు ఎందుకు రాసేవరా అన్నాడు. అన్నాడు. లాగా ఒకటి కొట్టాడు అగ్గిపెట్టు కోసం. అంటే బీపీ మీద షుగర్ మీద ఉంటాడు కదా ఆయన. కాస్త ఆ బీపీ చల్లబడిన తర్వాత ఒకసారి నేను 9 గంటలకి ఆఫీస్కి వెళ్ళానండి. ఆఫీస్కి వెళ్ళి నెక్స్ట్ డే షూటింగ్ కావాల్సినటువంటి కాస్ట్యూమ్స్ అన్నీ చెక్ చేయాలి, తీసి చూపించాలి, చెక్ చేయాలి. నేను వెళ్ళేసరికి ఆ కాస్ట్యూమ్స్ తీయండి అది ఇదన్నా అనేసరికి ఈయన మీ పని మేము చేసేసామండి, కాస్ట్యూమ్స్ అన్నీ చెక్ చేసామండి అని అన్నాడు ఆయన.